ఇంకా ఎండాకాలం పూర్తిగా మొదలవ్వనే లేదు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. చిత్రం ఏంటంటే రాష్ట్రంలో తాగునీటి సమస్య లేదని, ఇప్పటి వరకు ఎక్కడా నీటి ఎద్దడి ఎదురు కాలేదు అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంబంధిత విభాగం లెక్కలు పంపుతున్నా వాటికి క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఎండలు దంచికొట్టే ఏప్రిల్, మే నెలలో నీటి సమస్య ఏ స్థాయిలో ఉండనుందో అన్న ఆలోచనే తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కామారెడ్డి పట్టణ ప్రజల నీటి కష్టాలు అన్నీ కావు. గట్టిగా 4 బిందెలు దొరికితే అదే భాగ్యమన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ పట్టణ ప్రజలకు శివార్లోని పెద్ద చెరువు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి బోరు బావుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే పెద్ద చెరువు దాదాపు ఎండిపోయింది. ఎస్ఆర్ఎస్పీ పైప్ లైన్ నుంచి మునుపు వారానికి 2 రోజులు నీళ్లు వదిలితే ఇప్పుడు వారానికి 1 రోజే వదులుతున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరు బావుల్లో నుంచి నీరు రావడం లేదు. ఫలితంగా కామారెడ్డి ప్రజల అవసరాల కోసం 18 ఎంఎల్టీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 10 ఎంఎల్టీ నీటిని అందిస్తున్నారు. ఆదిలాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ మున్సిపాలిటీలో 30 ఎంఎల్టీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 18 ఎంఎల్టీ నీటిని సరఫరా చేస్తున్నారు. నిర్మల్ పట్టణ శివార్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి కాకపోవడంతో అక్కడ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. సంగారెడ్డి జిల్లా తూప్రాన్ పట్టణంలో నెల రోజులుగా తాగునీటి సరఫరా తగ్గిపోయింది. ఉమ్మడి తూప్రాన్ మండలానికి సరఫరా అయ్యే నీటిని 30 నుంచి 40 మేర తగ్గించారు. కొన్ని వాటర్ ట్యాంకులు ఖాళీగా ఉంటున్నాయని నీటి సరఫరా విభాగం అధికారులే చెబుతున్నారు. గత నెల జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల సగటు నీటి మట్టం 7.46 మీటర్లుగా ఉంది. గత ఏడాది జనవరితో పోల్చితే 0.74 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఏడాదితో పోల్చితే 18 జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలో నీటి మట్టం పడిపోయింది. ఈ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనూ భూగర్భ జలాలు పడిపోయి బోరు బావులు పనిచేయకపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.